ఎన్డీసీ న్యూస్ కి స్వాగతం. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకునేందుకు ఈగల్ టీం ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో పోలీసులు సమావేశమై భద్రత, శాంతి భద్రతలపై అవగాహన కల్పించారు. ఈగల్ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ మాట్లాడుతూ పోలీసులు, ప్రజలు పరస్పర సహకారంతో పనిచేస్తే నేరాల నియంత్రణతో పాటు శాంతి భద్రతలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ 1972 కు సమాచారం అందించాలని కోరారు. మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లేడీ ఎస్ఐ హేమలత, ఈగల్ టీం సిబ్బంది పాల్గొన్నారు. ఖాళీలో మీరు ఉంటారు, మా ట్రాన్స్ఫర్ వస్తే వేరే ఊరికి వెళ్ళిపోతాము. గుంటూరుకి వేస్తారా? మీరే గుంటూరుకి వేసి ఆడుకోండి అంటారు అన్నారు కదా. ఎవరైనా కానీ బ్యాడ్ యాప్ తెచ్చుకోవడం చాలా 50 రూపాయలు పోవడం కాదు. అది వచ్చలేదా? మంచి పని చేయాలంటే మంచి పని చేయాలంటే కష్టపడాలి. ఇప్పుడు కూడా మనము మంచి పని దానికోసమే ప్రయత్నం చేయాలి. అంతేనా లేదా? చిన్నప్పుడు మనం ఎప్పుడు పెద్ద గీతాము అమ్మ పాటిస్తే నువ్వు కానీ నేను కానీ అప్పుడు పద్ధతి చెప్పుకుంటా. 1000 రూపాయలు పెట్టి సినిమా పోతే ఫ్రీగా చూపిస్తారా? డబ్బులు చూడు వాళ్ళే మనకి ఈరోజు అమ్మా నాన్న మాట వినాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. చెడు అలవాట్లు నైట్ చూసుకుంటే ఉదయానికి పాస్ చేసుకుంటే అయిపోతుందా లేదా? అదే 100 రూపాయలు అమ్మా నాన్నకి ఇవ్వండి, మన పిల్లలకి ఇవ్వండి, మన ఇంట్లో ఆడవాళ్ళకి ఇస్తే వాళ్ళు దాంట్లో ఆనందపడతారు. ఇలా ఆనందం చేసేదానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఈ ఆనందానికి అన్ని వ్యతిరేక క్షణకావేశంలో చేస్తారు. దూరంగా ఉన్నాయి, ఎంత బాగా చేసుకోవాలా. గొడవలకు హెల్మెట్ పెట్టుకుంటే ఒకసారి హెల్మెట్ పెట్టుకోకూడదు. ఆదివారం చికెన్ అడుగుతుంది అంటున్నారు, నిజమేనా? మంగళవారం మటన్ అడుగుతుంది, ఆదివారం చికెన్ అడుగుతుంది. అది కష్టం కాదండి. అడిగింది ఎవరన్నా ఏం అడగదు. మన తలకి పెట్టుకుంటే ఏదన్నా మన ప్రమాదంలో గాయపడితే కాలుకో చేతితో గాయాలు అయితే మనము బయటపడచ్చు. తల గాయాలంటే సెల్ ఫోన్కి ఏమో 50,000 పెట్టుకుంటాము, దాన్ని వెనకాల అంతా వేస్తాము. మళ్ళీ మనకి వేసుకోకుంటే ఎట్లా? తీసుకోండి, హెల్మెట్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ ప్రపంచంలో మనకి ఇచ్చింది అమ్మా నాన్న, భార్య, పిల్లలు, లేదా అన్నదమ్ములు ఉంటే ఉన్నదో చెల్లెళ్ళు అక్కలు ఉంటారు. ఇదే మన ప్రపంచం. ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి. చూస్తే కిందకు వచ్చినామనుకో ఇవన్నీ కనిపిస్తాయి. ఇవి చూడొద్దండి. దయచేసి మంచి అలవాట్లకు ఉండాలి. ఈరోజు ఈ సమావేశాలు ప్రతి వీధిలో పెడుతున్నాము. ఇలాంటి యూత్ మీరే చెప్పాలి. మన ఇంటి మీద కరెంట్ వైర్ పోతుందని ముట్టుకుంటే ఏమవుతుంది? మన ఇంటి మీద పోయింది కదా, దానికి ఏం ప్రేమ అభిమానం ఉండదా? ఏముండదు. కరెంటు వైర్తో లాంటిదే చెడు అలవాట్లు కూడా. ఈరోజు అలవాటు చేస్తే మనల్ని మింగేస్తుంది. కాబట్టి అందరూ దయచేసి బాగుండాలని చెప్పి కోరుకుంటూ నేను అందరికీ నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే మా ఎస్ఐలు, పోలీసులు ఉండేది 10-15 మందే ఉంటారు అంతే. 50,000 మందిని ఎట్లా కాపాడుతారు వాళ్ళు? వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు, ఉండరా? నిన్న వేద శ్రీకాళహస్తిలో ఏమో గొడవ చేశాడు. అరే బాబు తప్పురా అంటే వాడు గొడవ చేస్తే వాడికి ఏమైంది? టోల్ తీసి తాట కట్టి కొంచెం మళ్ళీ ఒక 6 నెలల పాటు రిపేర్ వాడు 6 నెలల పాటు దానికి ప్రతిఫలం ఇంకా ఎక్కువ పెద్ద సమస్య అంటే చెప్పుకోవాలి. అర్థమైందా లేదా?